గుప్తా ఆరు ఇద్దరు కూడా ఇంటి బయట లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గుప్తా ఇంటి వైపు చూస్తూ ఆరుతో, ఈ ఇంట ఏదో కీడు సంభవించబోతుందని తెలుస్తుంది బాలిక. ఒక ప్రళయం ముంచుకు రాబోతుంది. ఆ ప్రళయం నీ పిల్ల పిచ్చుకలకు జరుగునో, లేదంటే నీకు జరుగునో, నీ పతిదేవుడికి జరుగునో, నీ సహోదరికి జరుగునో తెలియడం లేదు. కానీ ఏదో ప్రమాదం ముంచుకొస్తుందనేదైతే నా మనసుకి తెలుస్తుంది అని చెప్పి గుప్తా ఆరుకి చెప్తూ ఉంటే ఆరు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోపక్క రణవీర్ లారీ దగ్గర వెయిట్ చేస్తూ అంజు ప్రాణాలు తీయడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. ఇక అలా రణవీర్ ఒక లారీ డ్రైవర్ని కూడా ఏర్పాటు చేసి అంజు ప్రాణాలు తీయడం కోసం అని చెప్పి అంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. మరోపక్క పిల్లలు స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి కిందకు వస్తారు. అమర్ కూడా పిల్లల్ని డ్రాప్ చేయడానికి కిందకు వచ్చాక రాథోడ్ దగ్గరుండి పిల్లల్ని కార్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. బాగి కూడా పిల్లల కోసం అని చెప్పి లంచ్ బాక్స్ అంతా కూడా సిద్ధం చేస్తుంది. అందరూ కూడా కార్ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు రణవీర్ మనిషి అమర్ వాళ్ళని బయట నుండి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. మరి ఇంతకీ జరగబోయే ప్రమాదం ఎవరికి? ప్రమాదం నుండి ఆరు తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.